కలవాల్సిన పరిస్థితి వస్తే ఇక అది వాళ్ళ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మనకి ఏం సంబంధం? పట్టించుకునే పని లేదు. నేను ముందే చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రాతినిధ్యం స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నో ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, దానికి మొత్తం వ్యవస్థ ఉంది. సిడబ్ల్యూసి మెంబర్లు పల్లం రాజు గారు ఉన్నారు, రఘువీరారెడ్డి గారు ఉన్నారు, కొప్పుల రాజు గారు, కె రాజు గారు ఉన్నారు, కేవీపీ రామచంద్రరావు గారు లాంటి ఉద్దండులైన నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళందరూ స్పందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నూతనంగా షర్మిల గారు జాయిన్ అయినరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వాళ్ళు మాట్లాడాల్సిందే. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కొంచెం ఆంధ్ర మీద కూడా కొంచెం రాహుల్ గాంధీ కొద్దిగా ఆశ పెరిగినట్టు ఉంది. డెఫినెట్ గా పార్టీ నమ్మకం వచ్చింది. ఇప్పుడు కాకపోయినా 2029కి ఇప్పుడు నేనైనా కూడా సపోర్ట్ చేయాలి కదా. చేయాల్సి నేనైనా పార్టీ నాడు పెంచుకోవడానికి అవసరమైన సహకారం అందించాల్సిందే కదా. నేను పిసిసి ప్రెసిడెంట్ గా, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణకు ఏమాత్రం నేను ఉపయోగపడతానా, షర్మిల గారికి నేను మద్దతు ఇస్తే అది పార్టీకి లాభం జరుగుతుందంటే ఒక నిమిషం కూడా ఆలోచన చేయను కదా. 100% ఆ దిశగా ముందుకెళ్తానే ఉంటాయి. నాకు ఒకటి తెలిసింది, మొన్న ఎలక్షన్లప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కూడా చేయకుండా జగన్ కట్టడి చేశారంట కదా, కరెక్టేనా? ఇక చాలా విషయాలు నాకు తెలుసు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొన్ని తెలుసు, అందుకని అంటే కలిస్తేనే తిట్టిండని మీరు అన్నారు. అవును, డబ్బులు ఎట్లా వినిస్తారండి. నేను ఎంపీగా, నేను టర్మ్ అయిపోయింది, ఎంపీలోనే అందరిని కూడా పార్లమెంట్లో అన్ని పార్టీలను అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్ ఢిల్లీలో మీకు కొంచెం తెలుసు కదా. అవును, ఎంపీలుగా కలిసిపోతూ ఉంటారు. కొంచెం డిన్నర్ కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి మనంత సంకుచితంగా ఉండదు. ప్లస్ ఇంకా ఈ టర్మ్ అయిపోతే ఎవరు గెలుస్తారు, ఎవరు వస్తారు, ఎవరు రాష్ట్ర రాజకీయాలు పోతారో నాకు కూడా తెలియదు కదా. సో అందరినీ భోజనానికి పిలిచిన, నాకు దాంట్లో ఏం ఇది లేదు. అందులో తెలుగుదేశమా, కాంగ్రెసా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవి ఏం చూడలేదు. నాకు పర్సనల్గా కొంచెం రిలేట్ అనుకున్న వాళ్ళని పిలిచినాను. మరి టీవీలలో, వార్తలలో, కొంతమంది చర్చలలో జగన్ చివాట్లు పెట్టిండు అన్నట్టుగా నేను చూసిన. అది ఆయన ఇష్టం, ఆయన పార్టీ. దాంట్లో కొంతమందికి మీరు అన్నట్టుగా అక్కడనే పోయి బీఫాములు తెచ్చుకోపోండి అని అన్నాడని. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రేవంత్ రెడ్డి అంటరాని వాడు అయ్యి ఉండొచ్చు. అది మనం నేనైతే ఆయన పట్ల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రెండు రాష్ట్రాలకు సమస్యలు ఉన్నాయి, కూర్చొని చర్చించుకోవాలనే ఒక పాజిటివ్ కోణంలోనే ఉన్నాను. ఢిల్లీతో ఉన్నట్టే ఇక్కడ ఉంటారు. పార్టీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అవుట్ అండ్ అవుట్ నేను నా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రధానమంత్రితో ఉన్నట్టే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉంటాను. రేపు ఏదన్నా కృష్ణా నదిలో నీటి సమస్య వచ్చింది అనుకో, తాగునీళ్ళకే కటకట ఉందనే పరిస్థితి ఇప్పుడు మా అధికారులు చెప్తా ఉన్నారు. చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కన్నా మనం పోయి కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి 10-15 టీఎంసీ తాగడానికి నీళ్లు మనం తెచ్చుకుందాము, అడిగి ఆల్మట్టి నుంచి విడుదల చేయమని అడుగుదాము. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే చేబదుల కింద తెచ్చుకుందాము అని చెప్పిన. సో వెళ్ళి మా కలుస్తాను, మా పార్టీ అని కాదు, ఇక్కడ నా ప్రజల అవసరాలు. సో నేను కూడా విజ్ఞతతోని ఉండాలనే, నేను కూడా అట్లా వివరించాలని కోరుకుంటున్నా, వాళ్ళందరూ కూడా ఉండాలనే కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేంద్రం నుంచి కూడా మనం అదనంగా కొంత సాధించుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినాం, మనుషులుగా విడిపోవాల్సినంత పగలేం లేదుగా. కలిసి ఉండి కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే ఇంకా కొంచెం అదనంగా లాభం అయింది. సరే, నేనైతే ఆ ఆలోచనతోనే ఉన్నా. ఇంకా సరిగా మిగతా వాళ్ళు ఎట్లెట్లా వస్తారు ఏందనేది తెలియదు. కలిసేవాళ్ళు కలుస్తారు, కలవని కలవరు. అది ఇంకా నా చేతులు లేదు కదా సార్. నా వైపు నుంచి అయితే నేను ఓ అడుగు ముందుకేయాలనే దీంట్లోనే. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తాను, రాష్ట్ర విషయం వస్తే కూర్చుందాం, మాట్లాడుకుందాం. నాకు అర్థమైంది దాన్ని బట్టి లోక్సభ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు వస్తే ఇంకొక రేవంత్ రెడ్డి ఆవిష్కృతం అవుతాడు అనుకుంటా. అంటే మరింత పవర్ఫుల్ రేవంత్ రెడ్డి. అంటే నేనేమంటున్నా అంటే పవర్ఫుల్ అనేది ఎదురుగా చేసుకోవటం. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే పిల్లల కోడిలాగా మంత్రులందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు ఎవరు నొచ్చుకోకుండా చాలా ఇదిగా పోతున్నారు. కానీ నిర్ణయాలలో స్పష్టత ఉంది కదా. అంటే నిర్ణయాల్లో స్పష్టత ఉంది, ఎవరేంటో అన్నీ తెలుసు. సో బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరు కూడా ఏకపక్షంగా పోతున్నాడన్న భావన కల్పించకుండా ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు. కానీ ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగుతుందని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏంటంటే ఆకాంక్షలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఒకళ్ళిద్దరు
రేవంత్కి రెండే సంవత్సరాల ఛాన్స్, మూడో సంవత్సరం నుంచి నేను అవుతాను ఇట్లా అనుకుంటున్నారు. సార్ నేనేమంటున్నానంటే రిజల్ట్ రాకంటే ముందు కూడా చాలా మంది మేము ముఖ్యమంత్రులు అని చెప్తున్నారు. నేనేం అభ్యంతరం పెట్టలే, ఎందుకంటే అది నిర్ణయం జరగబోయేది ఏంటో తెలుసు కనుక.